మన డబ్ల్యూసిటీ ప్రపంచం. నేను మీ శివారెడ్డి విశ్లేషక్. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు ఏప్రిల్ 12, 2026. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయేలా బిగ్ అప్డేట్స్ వచ్చాయి. ఇది మీకు తెలుసా? ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య టాక్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇస్లామాబాద్ నుంచి ఖాళీ చేతులతో రిటర్న్ అయ్యారు. వివరాలు తర్వాత, ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఫ్రెండ్స్, నిన్న ఏప్రిల్ 11 పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో చరిత్రలో అతిపెద్ద యుఎస్ ఇరాన్ ఫేస్ టు ఫేస్ టాక్స్ జరిగాయి. 21 గంటలు నాన్ స్టాప్ చర్చలు. 21 గంటలు నాన్ స్టాప్ చర్చలు. యుఎస్ సైడ్ నుంచి జేడీ వాన్స్, ట్రంప్ స్పెషల్ ఎన్వై స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ సన్ ఇన్ లా జారెడ్ కుప్నర్ మద్దతు. ఇరాన్ సైడ్ నుంచి పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాకర్ కాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చి, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వం చేశారు. కానీ ఫైనల్ రిజల్ట్ ఒప్పందం లేదు. జేడీ వాన్స్ స్వయంగా చెప్పారు, మేము మా బెస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్ ఇచ్చాం. ఇరాన్ మా టర్మ్స్ అంగీకరించలేదు. ఇది ఇరాన్కి బ్యాడ్ న్యూస్ కంటే ఎక్కువగా ఉంది. ప్రధాన సమస్యలు: ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై గట్టి హామీలు. హర్ముజ్ స్ట్రైట్ ప్రపంచ ఆయిల్ ట్రాన్స్పోర్టులో 1/5 వంతు వెళ్తుంది. ఓపెన్ చేయడం, యుద్ధం అంతం చేయడం. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఓపెన్ అండ్ అంటూ వచ్చింది, కానీ ఇరాన్ ఫ్లెక్సిబుల్ కాలేదు. ఇప్పుడు ఏమవుతుంది? యుద్ధం మళ్ళీ మొదలవుతుందా, లేదా మళ్ళీ టాక్స్? ట్రంప్ ఇంకా రియాక్ట్ చేయలేదు. నైజీరియా టెర్రర్ ట్రయల్. అబుజాలో మాస్ ట్రయల్. 500కి పైగా టెర్రర్ సస్పెక్ట్స్ పై కేసులు. ఇప్పటికే 300 నుంచి 400 మందిని కన్విక్ట్ చేశారు. భారీ సెక్యూరిటీతో 13 కోర్టుల్లో విచారణ జరుగుతుంది. యూకే చాగోస్ దీవులు. యూకే ప్రభుత్వం చాగోస్ దీవులుని మరిషాస్కి ఇచ్చే డీలుని ఫ్రీజ్ చేసింది. ట్రంప్ తీవ్ర వ్యతిరేకత వల్ల డియోగో గర్సియాలో యుఎస్ యూకే మిలిటరీ బేస్ ఉంది, కాబట్టి స్ట్రాటజిక్ ఇంపార్టెంట్. డియోగో గర్సియాలో యుఎస్ యూకే మిలిటరీ బేస్ ఉంది, కాబట్టి స్ట్రాటజిక్ ఇంపార్టెంట్. జర్మనీ లుఫ్తాన్సా స్ట్రైక్. పైలట్స్ యూనియన్ 2 రోజుల స్ట్రైక్ కాల్ చేసింది. క్యాబిన్ క్రూ స్ట్రైక్ కూడా జరిగింది. వందలాది ఫ్లైట్స్ క్యాన్సిల్. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. యూకే సుడానీస్ మ్యాన్. ఇంగ్లీష్ ఛానల్లో మైగ్రెంట్ బోట్ డైనింగ్లో 4 మంది చనిపోయారు. 27 ఏళ్ల సుడానీస్ మ్యాన్ని యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ అరెస్ట్ చేసి ప్రాణానికి ప్రమాదం కేసు పెట్టింది. హంగేరీ ఎలక్షన్స్ టుడే ఏప్రిల్ 12. విక్టర్ ఓర్బన్ 16 ఏళ్ల రూల్కి పెద్ద ఛాలెంజ్. అపోజిషన్ లీడర్ పీటర్ మగ్యార్ టిస్డా పార్టీ బలంగా ఉన్నారు. పోల్స్ ప్రకారం మగ్యార్ ముందంజలో ఉన్నట్టు. ఈ ఎలక్షన్ యూరప్ రాజకీయాలపై పెద్ద ఇంపాక్ట్ వేస్తుంది. స్టాక్ మార్కెట్ అప్డేట్స్. ఈరోజు ట్రెండింగ్ డేటా ప్రకారం చప్పి ట్రెండింగ్. జియోపాలిటికల్ టెన్షన్ వల్ల మార్కెట్స్ అప్ అండ్ డౌన్. గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ స్లైట్ గా ఫార్మ్ అయింది. సుమారు $4,700 నుంచి
$4,800 రేంజ్ చుట్టూ. ఇన్ఫ్లేషన్ డేటా, యుద్ధ టెన్షన్ వల్ల సేఫ్ హేవెన్ డిమాండ్. సిల్వర్ కూడా స్లైట్ గెయిన్తో $75 ప్లస్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. వాతావరణ అప్డేట్స్, వెదర్ రిపోర్టు. గ్లోబల్గా వార్మ్ స్పెల్. యుఎస్ఏలో చాలా ప్రాంతాలలో అన్సీజనల్ వార్మ్. 70 నుండి 80 డిగ్రీల ఫారెన్హీట్. ఇండియాలో హీట్ వేవ్ సూచనలు. యూరప్, ఆసియా కొన్ని ప్రాంతాలలో వర్షాలు. ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల మార్పులు ఉండవచ్చు. గ్లోబల్ క్రీడలు మరియు క్రికెట్ టుడే. IPL 2026 లక్నో సూపర్ జైంట్స్ vs గుజరాత్ టైటాన్స్. మ్యాచ్ 19 సాయంత్రం సమయం చెక్ చేయండి. మరిన్ని నమీబియా vs స్కాట్లాండ్. ICC క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 ఇతర డొమెస్టిక్ మ్యాచ్లు. ఈరోజు క్రికెట్ టైమింగ్స్ ఉదయం బై సాయంత్రం స్లాట్స్. లైవ్ స్కోయర్స్ కోసం అప్డేట్ చేస్తా. అవుట్రో. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మెయిన్ అప్డేట్స్. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. యుఎస్ ఇరాన్ టాక్స్ ఏమవుతాయి అనుకుంటున్నారు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోని వారు చేసుకోండి. మరో మంచి వీడియోతో అప్డేట్స్తో కలుద్దాం. జై హింద్. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా ఉండండి. జై హింద్. ఇది మీకు తెలుసు కదా.